హాయ్ అండి. ప్రస్తుతం మనం నెక్లెస్ రోడ్‌లోని థ్రిల్ సిటీ దగ్గర ఉన్నాము. థ్రిల్ సిటీ అంటే ఆ పేరులోనే తెలిసిపోతుంది కదా! ఎంతో కొంత థ్రిల్ ఉంటుందని. ప్రస్తుతానికి మనం థ్రిల్ సిటీ బయటున్నాము. లోపల మనకు సంబంధించిన చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలామంది ఎంజాయ్ చేసే, ఎంటర్‌టైన్‌మెంట్ చేసే, అందరికీ సంతోషాన్నిచ్చే గేమ్స్ ఉన్నాయి. అవేంటో చిన్న లుక్ ఇద్దాం. ఆల్రెడీ నేను ఇక్కడికొచ్చి బ్రోచర్ తీసుకోవడం జరిగింది. సమ్ పీపుల్‌ని మాత్రమే కాదు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఆడొచ్చు ఈ గేమ్స్‌ని. కాకపోతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతం లోపల ఉన్న గేమ్స్ ఏంటో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాన్స్టర్ థియేటర్, స్ప్లాష్ కోస్టర్, ఫ్లైట్ స్టిమ్యులేటర్, ట్రైనింగ్ స్టిమ్యులేటర్, డోమ్ థియేటర్, బంపర్ కార్స్, ఇవన్నీ లైక్ చిన్నపిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేసే గేమ్సేనండి. ఇంకా దీని గురించి తెలుసుకుందాం. లైక్ ఈ రూల్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అసలు ఎంట్రీ ఫీజు ఎంత. లైక్ నార్మల్గా అయితే ఇట్లాంటి వాటికి ఫ్రీగా అయితే వెళ్ళలేము. బట్ చూద్దాము మనం ఇక్కడ అన్ని లోపలికి వెళ్ళి ఏ గేమ్స్ ఉన్నాయి, ఏ గేమ్కి ఎంతెంతో కాస్ట్ అవుతుంది, అసలు ఎలాంటి గేమ్స్ ఉన్నాయి, ఇంకెంత బాగా మనం హ్యాపీగా స్పెండ్ చేయొచ్చో తెలుసుకుందాం రండి. హాయ్ అండి. థ్రిల్ సిటీ అనేది అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మ్యామ్ ఒక 4 మంత్స్ అవుతుంది మ్యామ్. సెప్టెంబర్ 10th నుంచి ఓపెన్ అయింది. ఓకే. ఆల్రెడీ 4 5 మంత్స్ అయిపోతుంది. ఇది ఇండియాస్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ థీమ్ పార్క్. ఓకే. ఆల్ ద సిమ్యులేటర్ బేస్డ్ విఆర్ బేస్డ్ గేమ్స్ ఉంటాయి లోపల. బాగుంటుంది. అంటే మొత్తం సిమ్యులేటర్, అంటే మోషన్ టైప్ ఉంటుంది. విఆర్ వర్చువల్ రియాలిటీస్ ఉంటాయి. ప్యాకేజ్ త్రూ ఎంట్రీ ఉంటుంది మ్యామ్ లోపలికి. ఓకే. అదే మీరు ఇచ్చిన బ్రోచర్‌లో లైక్ ప్యాకేజెస్ కనిపించాయి మాకు. లైక్ అడల్ట్‌కి, కిడ్స్‌కి 1 ఇయర్ వ్యాలిడిటీ అన్నట్టుగా చెప్పారు కదా! ఇది కాస్త ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఎస్ మ్యామ్. అడల్ట్కి 1300 ఉంటుంది మ్యామ్. 1299 పాయింట్స్ ఇస్తాం మేడం. ఆ పాయింట్స్తో మీరు లోపల గేమ్ యాక్సెస్ చేయొచ్చు. పాయింట్స్ అయిపోయాక మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే రీఛార్జ్ చేసుకోవచ్చు కార్డ్కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తాం మేడం. నెక్స్ట్ టైం నుంచి మీకు ఎంట్రీకి 1 పాయింట్ కట్ అవుతుంది. ఎంట్రీలో లోపలికి వెళ్ళాక మీరు రీఛార్జ్ చేసుకుని ఆడుకోవచ్చు. ఓకే. డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి గేమ్స్కి. 100 నుంచి స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క గేమ్. 100, 150, 200, 250 అలా ఉంటాయి మ్యాక్సిమం. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్లైట్ సిమ్యులేటర్ ఉంటుంది మ్యామ్. అది 1500 పాయింట్స్ ఉంటుంది అదొకటే. మోషన్ థియేటర్ ఉంటుంది 12, వరల్డ్స్ బిగ్గెస్ట్ థియేటర్. అది 104 సీటింగ్ ఉంటుంది. అది 350 పాయింట్స్ ఉంటుంది. ఓకే. అంటే జనరల్‌గా వచ్చే పబ్లిక్‌కి నార్మల్ ఎంట్రీస్ లేవు. విత్ దిస్ కార్డ్ తీసుకుంటేనే మాత్రమే మనం లోపలికెళ్ళొచ్చు. పర్ ఇయర్ 1500 ఫర్ అడల్ట్. ఈజ్ ఇట్ నాట్ ఎక్స్‌పెన్సివ్ అనుకుంటున్నారా మీరు? ఎక్స్పెన్సివే కదా మేడం. కానీ లోపల గేమ్స్ కూడా అలానే ఉన్నాయి. ఫ్యూచరిస్టిక్ కదా, కొంచెం ఎక్కువ ఉంటాయి. మోషన్ టైప్ ఉంటుంది కదా, అలాగే. సో టైమింగ్స్ అండి? మార్నింగ్ 11 to నైట్ 11 మ్యామ్. ఓకే. నో వీకెండ్స్, నో ఆఫ్స్, నో ఎనీథింగ్. రోజు రావచ్చు మనం ఇక్కడ. ఓకే. ఈజ్ ఎనీథింగ్ ఎల్స్, అంటే మనం ఇంపార్టెంట్ థింగ్ బయట ఏమన్నా మిస్ అవుతున్న గేమ్స్ కానీ ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ అనిపించే గేమ్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఫ్లైట్ సిమ్యులేటర్ ఇస్ ద బెస్ట్ మ్యామ్. అంటే మాన్స్టర్ థియేటర్ అంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ కదా అది. ఫస్ట్ టైం ఇక్కడ ఫ్యూచరిస్టిక్ థీమ్ పార్క్లో పెట్టారు. అది ద బెస్ట్. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. లైక్ మనం స్పెషల్ ప్యాకేజెస్ గురించి తెలుసుకున్నాం కదా! ఇయర్లీ వన్స్ మనం కార్డ్ తీసుకొని వచ్చినట్టయితే అడల్ట్స్‌కి 1500, చిన్నపిల్లలకి లైక్ 800 వరకు క్రెడిట్స్ ఉన్నాయండి. మనకి ఇంకాస్త గేమ్స్ స్పెషల్‌గా అనిపించి మళ్ళీ మళ్ళీ రావాలనుకొని వెళ్తే కనుక కార్డ్‌లో 1 పాయింట్ కాస్త ఇమిడియేట్ అవుతుంది. అంటే తక్కువ అవుతుందంట. మరి లోపలికెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అందరి ప్రికాషన్స్ తీసుకుంటూ సేఫ్టీ మెజర్స్‌లో భాగంగా ఇక్కడ ఆల్రెడీ హ్యాండ్ శానిటైజర్ పెట్టారు. మనం కూడా శానిటైజ్ చేసుకొని వెళ్దాము. మనం ముందు చెప్తేనే ప్రజలు కూడా పాటిస్తారు కాబట్టి అఫ్కోర్స్ మీకు ఒక డౌట్ రావచ్చు, మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు యాంకర్ అని చెప్పి. మేము ఇలా మాట్లాడితేనే మీకు వినిపిస్తుంది కాబట్టి నేను మాస్క్ తీసుకొని మాట్లాడడం జరుగుతుందండి విత్ ఫుల్ ప్రికాషన్స్. సో ఐఎమ్ ద సేఫ్టీ వన్ పర్సన్ హూ ఐఎమ్ గివింగ్ యూ అడ్వైస్ అనమాట. ఫస్ట్ నేను కూడా శానిటైజ్ చేసుకొని లోపలికి వెళ్తాను. ఓకేనా? శానిటైజ్ చేసుకున్నానండి, లోపలికి వెళ్తున్నాను. సో లోపల ఉన్న స్పెషల్స్ ఏంటో తెలుసుకుందాం రండి. ఫస్ట్ మనం ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాము. అంటే బేసిక్ టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, లోపలికి వెళ్ళే వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తున్నారు టైంని, వీళ్ళని కూడా అడిగి తెలుసు. ఎందుకు ఇక్కడికి రావాలి, అసలు థ్రిల్ సిటీలో దేనికోసం మేము వెతుక్కుంటూ రావాలి? ఇది ఇండియాస్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ థీమ్ పార్క్ మేడం. ఓకే. తర్వాత హైదరాబాద్ లో కూడా ఫస్ట్ లో స్టార్ట్ అయ్యింది. ఇందులో కిడ్స్ కు కానీ అడల్ట్స్ కి కానీ గేమ్స్ బాగుంటాయి మేడం. చలో మనం లోపల పాయింట్ 1 టు బి నోటెడ్ అండి. మనం వన్స్ బయట నుంచి లోపలికి వచ్చే ఆ ప్లేస్లో మనకి ఇది విజిటర్
ప్లెజ్ ఇవ్వడం జరిగింది. ఇలా వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇది వేసుకొని రావాలి. అండ్ ఆల్సో ఇక్కడ స్వైపింగ్ మెషిన్ ఉంది. వచ్చే వాళ్ళందరూ ఇందులో నుంచి కనుక వస్తే పర్టికులర్లీ లైక్ మనం చాలా షాపింగ్ మాల్స్లో కూడా చూసుంటాం, మన సేఫ్టీ కోసమే ఇది స్వైప్ చేసి వస్తే కనుక హ్యాపీగా లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి నేను మీకు అన్నీ లైక్ వివరిస్తూ ఉంటాను. లైక్ ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇక్కడ చాలా చూడడానికి లైక్ టెడ్డీ బేర్ డాల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో లైక్ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. చూడడానికి బాగుంది. కాకపోతే నేను చెప్పినట్టు లైక్ మార్నింగ్ ఫ్రమ్ 11 to ఈవినింగ్ 11 వరకు, నైట్ 11 వరకు మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ లాబ్స్టర్ పాట్. నాకు తెలిసినంత వరకు ఈ గేమ్ని లాబ్స్టర్ పాట్ అని అంటాం. 2 balls-కి 100 rupees ఛార్జ్ చేస్తారు. ఈ బ్లాక్ బాక్స్ ఏదైతే కనిపిస్తుందో అందులో మనం 2 balls వేస్తే అట్ ద సేమ్ టైం మనకు ఏదైనా ఒక మంచి లైక్ ఇందులో ఉన్న గిఫ్ట్ ఏదైనా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాకపోతే అట్ ఏ టైం మనం బాల్ త్రో చేసినప్పుడు 2 balls ఖచ్చితంగా పడాలని ఇక్కడ మ్యాండేటరీ చేశారు. సో మనం మళ్ళీ లోపలికి వెళ్ళి చాలా గేమ్స్ చూసి మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరన్నా ఉంటే అసలు గేమ్ ఏంటి, ఎలా ఆడాలన్నది తెలుసుకో. నెక్స్ట్ విల్ యూ చూస్ టు అనదర్ బార్డర్ అండి. ఇక్కడ వచ్చి రీబాండ్ బాస్కెట్బాల్ గేమ్. నథింగ్ బట్ మనం బయట ఆడుతూ ఉంటాం బాస్కెట్బాల్స్. అక్కడ ఏంటి డిఫరెన్స్ అని అంటే నెట్స్ ఉన్నాయి ఆల్రెడీ. నాకు తెలిసి దిస్ ఇస్ 1 ball for 100 rupees ఇస్తే కనుక మనం 100 ఛార్జ్ చేసుకొని 1 ball వేయగలగాలి. మనం ఆల్రెడీ కొంతమంది చూసామండి కస్టమర్స్ లోపలికి రావడం. వాళ్ళు ఒక స్వైప్ కార్డ్ యూజ్ చేస్తున్నారు. అసలు ఆ స్వైప్ కార్డ్ ఏంటి, ఎందుకు యూజ్ చేయాలి అన్నది చెప్పడానికి మనతో ఒకరు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఎస్ అండి, చెప్పండి. అంటే ఆ స్వైప్ కార్డ్ వల్ల యూజ్ ఏంటంటే? హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఈ స్వైప్ కార్డ్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది 1 year. అకార్డింగ్ టు ఏజ్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది. కిడ్ అయితే 699 ఉంటుంది. సో 800 రెడమ్షన్ పాయింట్స్ అని ఇనిషియల్గా ఇస్తాము. ఈ పాయింట్స్ అనేటివి యాక్సెస్ చేస్తూ గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. ఇన్ కేస్ పాయింట్స్ అయిపోతే లోపల మనకు రీఛార్జ్ కౌంటర్ ఉంటుంది, రీఛార్జ్ చేసి ఆడాల్సి ఉంటుంది. ఆల్ గేమ్స్ ఆర్ యాక్సెసిబుల్ బై పాయింట్స్ ఓన్లీ. సో ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 1 year. చూసారు కదండి, ఈ కార్డ్ కనుక ఉంటే మన దగ్గర కస్టమర్స్ ఈజీగా లోపలికి రావచ్చు, స్వైప్ చేసి రావచ్చు అనమాట. దీంట్లో పాయింట్స్ ఉంటాయి, రిడెప్షన్స్ కూడా ఉంటాయి. వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క పాయింట్ అనేది రిడెప్షన్ అవుతుందంట. ఎంట్రీస్కి వచ్చేసాము. మనం లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన లెఫ్ట్ సైడ్కున్న ఈ హెలికాప్టర్ షేప్ ఉన్నా కాదు, హెలికాప్టరే అండి. మరి దీనివల్ల యూజ్ ఏంటో తర్వాత మనం అడిగి తెలుసుకుందాము. జనరల్గా పెట్టారా లేకపోతే సంథింగ్ న్యూ ఇన్వెంటెడ్ ఏమన్నా చేశారో తెలుసుకుందాము. నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్ అండి, ఈ స్పెషల్ ప్లేస్ వచ్చేసి ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. జనరల్గా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కానివ్వండి, వీకెండ్ కానివ్వండి, మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడికైనా హైదరాబాద్లో మెయిన్ స్పాట్స్ ఏమన్నా ఉన్నాయా తెలుసుకుందాము అని అంటే జనరల్గా వీ చూస్ నెక్లెస్ రోడ్. వై? బికాస్ ఇప్పుడు ఇదంతా సంక్రాంతి టైం కాబట్టి ఆల్రెడీ సంక్రాంతి వెళ్ళిపోయి ఇప్పుడు మనం కన్మ చేసుకుంటున్నాము. ఈవెన్ దో నాట్ ఓన్లీ ఇన్ సంక్రాంతి, లైక్ ఫెస్టివల్ సీజన్స్లోనే కాదు, జనరల్గా కూడా మనం ఎక్కడికి వెళ్ళినా పెద్ద గ్రౌండ్ అనేది చూస్ చేసుకుంటారు పిల్లలు. లైక్ క్రికెట్ ఆడడానికి కానివ్వండి, ఎనీ స్పోర్ట్స్ గేమ్ ఆడడానికి కానివ్వండి. ఇవన్నీ ఏంటంటే నెక్లెస్ రోడ్ ఫేమస్ ప్లేస్ అనమాట. మనకు చాలా స్పేషియస్ ప్లేస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పక్కనే జల్విహార్ ఇవన్నీ ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అని కూడా చెప్పచ్చు. ఈ థ్రిల్ సిటీతో ఇంకాస్త ఎంటర్టైన్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు మనం బంపర్ కార్ అంట, ఇది ఏంటో చూద్దాం. మరి దానికన్నా ముందు చూసారు కదా, ఇక్కడ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఓన్ సేఫ్టీ ఎంత అవసరమో కూడా చెప్తున్నారు. ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ వీ అడ్వైజ్ అగైన్స్ ద ఫాలోయింగ్ పర్సన్స్ విజిటింగ్ ద బంపర్ కార్స్. ఈ బంపర్ కార్స్ని మనం వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్, ఓల్డ్ పర్సన్స్ కాస్త చూసుకొని వెళ్ళాలి అని అంటున్నారు. ఆల్రెడీ ఒకరు మూవ్ అవుతున్నారు. ఈ బంపర్ కార్ మనం చూసాం, ఇప్పుడు ఆల్రెడీ ఒక రైడ్ చేశారు. ఓన్లీ ఫర్ అడల్ట్స్ మాత్రమే. ఈవెన్ అంటే చిన్నపిల్లలు జనరల్గా ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళకున్న లైక్ సంతోషంతో నేను కూడా డ్రైవ్ చేస్తాను అంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే పెద్దవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయొచ్చు. చిన్నపిల్లలకు తెలుసో తెలియక, ఇది డాషింగ్ కార్ కాబట్టి అబ్సల్యూట్లీ మనం ఎదురుగా ఇలా వస్తున్నప్పుడు ఇంకొకరు కనుక మూవ్ అయితే తప్పకుండా డాష్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఓన్లీ ఫర్ అడల్ట్స్. ఇంకా లోపలికి వెళ్ళి చాలా విషయాలు తెలుసుకుందాం. అసలైన జోన్కి మనం వచ్చేసామండి. ఈ ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్లయితే పిల్లలతో పాటు పెద్దలు కూడా అందరూ ఎంజాయ్ చేసే ప్లేస్.
దట్ ఈస్ నథింగ్ బట్ ప్లేయింగ్ గేమ్స్ అన్నమాట. ఏ గేమ్స్ ఉన్నాయో లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళే ముందు చూసారు కదా, మళ్ళీ సోషల్ ప్రికాషన్స్ తీసుకోవాలి, సేఫ్టీగా ఉండాలి అని చెప్పి ఇక్కడ కూడా హ్యాండ్ శానిటైజర్ పెట్టడం జరిగింది. సో లెట్స్ ఎంటర్. ఇక్కడ ఆల్రెడీ రెయిన్బో క్యాస్టిల్ అని గేమ్ ఆడిన చిన్నారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నారు అసలు ఆ గేమ్ ఏంటి, వాళ్ళకి ఎలా అనిపించింది అనేది. గేమ్ బాగుందా? బాగుంది. ఏం చేశారు లోపలికి వెళ్ళి? బాల్ వేసాను. బాల్స్ అన్ని తీసుకొని దాంట్లో వేసారా? పాయింట్స్ వచ్చాయా మీకు? వచ్చాయి. గెలిచారా? బాగా అనిపించిందా మీకు? అంటే బాగా ఫస్ట్ టైం వస్తున్నారా మీరు ఇక్కడికి? ఇప్పుడే ఆడుతున్నారా? ఇదేనా ఫస్ట్ టైం మీరు ఆడింది? ఓకే, నచ్చింది అయితే? ఎంజాయ్ చేస్తున్నారు బాగా? నువ్వు కూడా? నువ్వు ఆడావా? ఏమన్నాడు? నచ్చిందా నీకు? ఓకే, చేద్దాం. బాయ్, బాగా ఎంజాయ్ చేయండి. జాంబీ వాటర్ షూటింగ్ ఇందాక ఇక్కడ నేను కూర్చొని ఆడాను. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉందండి. ఏం లేదు, జస్ట్ అక్కడ జాంబీస్ వస్తుంటాయి, మనం ఇక్కడ కూర్చొని కార్ డ్రైవ్ చేస్తున్నట్టు ఇటు అటు తిప్పితే వాటర్ ఫాల్స్ వస్తాయి. లోడింగ్ అవుతుంది కదా, లోడింగ్ అయిన తర్వాత అక్కడికి వచ్చిన జాంబీస్ని షూట్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ గేమ్ కూడా సేమ్ డ్రీమ్ బాల్. ఇక్కడ మనకు ఆల్రెడీ బాల్స్ ఉన్నాయి. ఈ బాల్స్ తీసుకొని అక్కడ ఉన్న హోల్స్లో ఒక్కొక్క హోల్స్లో కనుక మనం ఇలా త్రో చేస్తే, అయ్యో ఐ విల్ ట్రై. యాక్చువల్గా ఈ డ్రీమ్ బాల్లో ఇలాంటి బాల్స్ తీసుకొని ఒక్కొక్క హోల్లో కనుక మనం వేసినట్టయితే పాయింట్స్ అన్నది గురి చూసి కొట్టడానికి ట్రై చేస్తున్నాను. ఎస్, అట్లీస్ట్ ఒక బాల్ అన్న వేయగలిగాను. ఇలా కనుక అన్ని బాల్స్ వేసి మనం చేసినట్లయితే పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ తీసుకొని మనం అక్కడ చూపించినట్లయితే ఎవ్రీ కిడ్కి వన్ వండర్ లైక్ ఏదన్నా ఒక టాయ్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ గేమ్ మీకు అర్థమైంది కదా. మరిన్ని గేమ్స్ కోసం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు విఆర్ రోలర్ కోస్టర్ దగ్గర ఉన్నాము. అసలు ఇది ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గర ఒకరు ఉన్నారు, తను అడిగి తెలుసుకుందాం. హలో అండి, చెప్పండి, వాట్ ఇస్ దిస్? సో ఇది విఆర్ రోలర్ కోస్టర్ అండి. సో విల్ బి గివింగ్ దట్ ఆక్యులస్ గ్లాసెస్. వీ కెన్ ఫీల్ ఇన్ దట్ అండ్ వీ కెన్ సీ ద వాట్ ఈస్ దట్ జెయింట్ వీల్ ని చూడగలుగుతాం అండ్ వీ కెన్ ఫీల్ ద మోషన్ ఆల్సో. సో దట్స్ ద ఎంజాయ్ ఆఫ్ దిస్ విఆర్ రోలర్ కోస్టర్. ఓకే, కెన్ ఐ? Yes, you can. రైట్. ఓకే. వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇట్స్ లైక్ ఏ రోడ్ షో లాగా. సబ్ నిచ్చెన అవన్నీ కనిపిస్తున్నాయండి. ఇది పెట్టుకొని కనుక మనం చూస్ చేసినట్లయితే ఐఎమ్ గోయింగ్ జస్ట్ మూవింగ్ ఆన్ అనమాట. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరూ ఈ ఎక్స్పీరియన్స్ ని చూడాలి. అమ్మో, ఇది ఆగిపోయేసరికి నాకు కాస్త చక్కెర వచ్చేటట్టు కూడా ఉంది. బట్ అల్టిమేట్ గా చెప్పాలంటే బాగుంది. యా, వెరీ 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 నైస్. స్టిల్ ఇట్స్ మూవింగ్. ఐఎమ్ గోయింగ్ సమ్వేర్. మళ్ళీ ఈ లోకానికి ఎప్పుడు వస్తాను? అండి, ఎంత థ్రిల్లింగ్ గా, ఎంత ఎక్సైటింగ్ ఉందంటే ఆక్వా గ్లాసెస్ ని పెట్టుకొని వన్స్ మనం అక్కడ కూర్చున్నట్లయితే జస్ట్ నేను ఒక రైడ్ చేస్తున్నానన్న ఫీల్ వచ్చింది. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ట్విస్ట్ ఉన్నాయి, టర్నింగ్స్ ఉన్నాయి, ఎక్కడ పడిపోతాను అని కొంచెం భయం కూడా వేసింది. దీనికి కూడా మనకి పాయింట్స్ ఉంటాయి, 200 పాయింట్స్ ఉంటాయి. అది కనుక మనం అచీవ్ చేయగలిగితే సేమ్ యాజ్ అక్కడ చెప్పినట్లుగా ఆ కార్ తీసుకొని చూపించినట్లయితే కిడ్స్ కి స్పెషల్ టాయ్ అనేది గిఫ్ట్ గా ఇస్తారట. జాంబీ షూటింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఆడుతున్నారు. దాని గేమ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఒకరు ఉన్నారు, ఆవిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, లైక్ ఈ జాంబీ షూటింగ్ అంటే ఏంటి? ఎన్ని మినిట్స్ వరకు మనం ప్లే చేయొచ్చు? దీంతో మనకేంటి యూజ్? ఎన్ని పాయింట్స్ వస్తాయంటారు? ఫర్ రేట్ 250 మేడం. ఇది రియల్ జాంబీ షూటింగ్. మనకు రియల్ ఫీలింగ్ ఉంటుంది. చిన్నపిల్లలు ఆడొచ్చు, పెద్దవాళ్ళు ఆడొచ్చు. పెద్దవాళ్ళకి వేరే గేమ్, చిన్న వాళ్ళకి వేరే గేమ్ ఉంటుంది. రియల్ ఫీలింగ్ ఉంటుంది దీంట్లో. ఓకే, అంటే ఎన్ని మినిట్స్ వరకు మనం ఈ గేమ్ ఆడాలి? 8 మినిట్స్ మేడం. మనం మంచిగా ఆడితే ఎక్కువ వస్తుంది టైం, తక్కువ ఆడితే తొందర అయిపోతుంది. ఓకే, అంటే మనం ఎంత బాగా ఆడితే అంత బాగా పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ తీసుకొని మనం వెళ్ళి అక్కడ ఇస్తే కనుక సాఫ్ట్ టాయ్స్ ఇస్తారు స్పెషల్. ఎస్ మేడం. ఓకే, రీఛార్జ్ సిస్టమ్ ఎలా ఉంటుంది మేడం? రీఛార్జ్ చేయించుకోవాలి అని చెప్పారు కదా, అది ఎలా ఉంటుంది? అది మనం బ్యాలెన్స్ అయిపోతే మన గేమ్స్ ఇంకా ఆడాలని ఇంట్రెస్ట్ ఉంటే రీఛార్జ్ చేయించుకోవాలి.
కార్డ్ 1 ఇయర్ వరకు ఉంటుంది మేడం. కార్డ్ అయితే 1 ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు. జాంబీ అటాక్ ని నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నానండి. వెళ్ళి నేను గేమ్ ఆడేసి వచ్చి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను. చలో మీ ఓకే, నేను ఎంటర్ అయిపోయాను ఈ జోన్లోకి. ఐఎమ్ రియల్లీ ఎక్సైటింగ్. చూద్దాం ఎలా ఉంటుందో మరి గేమ్. వావ్ అండి, ఎంత బాగుందంటే నార్మల్గా ఈ మధ్యనే రీసెంట్గా తేజు గారు హీరోగా వచ్చిన జాంబీ అటాక్ మూవీ చూస్తుంటే ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఫీల్ అవ్వచ్చు. నేను అవి ఆ గ్లాసెస్ పెట్టుకొని ఆడుతున్నప్పుడు నా ఎదురుగా నన్ను అటాక్ చేయడానికి వస్తున్నాయి జాంబీస్ అన్ని అన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. ఎంత ఫాస్ట్గా షూట్ చేస్తే అంత ఎక్కువ పాయింట్స్ మనకి వస్తాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 minute వరకు ఒక యాడ్ వచ్చింది. ఆ తర్వాత ఆట స్టార్ట్ అయింది. ఎక్కడ నేను అసలు ఎటో తిరుగుతున్నానో కూడా నాకు అర్థం కాలేదు. 4 sides జాంబీ అటాక్ నన్ను చేస్తున్నాయి, నా మీదకే వస్తున్నాయని నేను ఫీల్ అయ్యాను. అయ్యో నేను ఇటు చూసుకోలేదు, ఇటు కొట్టేసేసరికి ఇటు వచ్చేసింది అన్న ఒక ఫీల్ వచ్చింది. సూపర్ ఎక్సైటింగ్ గేమ్ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది VR గేమ్ అండి. జనరల్ గా ఒకరు మాత్రమే కూర్చొని డ్రైవ్ చేస్తూ వెళ్ళే స్పాట్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఐ లైనర్ కాంటాక్ట్ ఏదైతే ఉందో అది పెట్టుకుంటే దాంట్లో చూస్తూ మనం బైక్ రైడ్ చేస్తూ వెళ్ళొచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఇటువైపు వస్తే కనుక ఇక్కడ 2 members క్యాన్ డ్రైవ్ అన్నమాట. 2 cars 2 bikes అన్ని రన్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ స్క్రీన్ పైన మనకు ఒక కార్ వెళ్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, దాన్ని చూసి మనం డ్రైవ్ చేయాలన్నమాట. అక్కడైతే ఐ కాంటాక్ట్ పెట్టుకొని చేయాలి, ఇక్కడైతే జనరల్గా చేయాలి, అంతే డిఫరెన్స్. బార్ షూటింగ్ గేమ్ ఆడడానికి ట్రై చేశానండి, కాకపోతే ఇది కాస్త హెవీగా ఉంది. బట్ నో ప్రాబ్లం, ఆడితే కనుక డైరెక్ట్ మనం ఒక పర్సన్ని మన పైన అటాక్ చేస్తూ వస్తే ఒక పర్సన్ని షూట్ చేస్తున్నానన్న ఫీల్ వస్తుంది. మనం ఎంత బాగా ఆడగలిగితే అన్ని పాయింట్స్ మనం గెయిన్ చేయొచ్చు. ఇది ఈ గేమ్కి ఉన్న క్వాలిటీ. దాట్స్ ఇట్. చూంటే ఎలా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఫీల్ చేయొచ్చు అన్నది చెప్తున్నారు, అడిగి తెలుసుకుందాం. సో ఇది స్కోడా కార్ సిమ్యులేషన్ అండి. ఇది రియల్ టైమ్ స్కోడా కారే. సో దీన్ని ఇక్కడ సిమ్యులేషన్ చేసి పెట్టాము. ఇక్కడ మనం రియల్గా మనము డ్రైవింగ్ చేసి మోషన్ అండ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీంట్లో మనము 2 types ఆఫ్ డ్రైవింగ్స్ నేర్చుకోవచ్చు, యాజ్ ఇండియన్ అండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సో దాంట్లో మనం చేసుకుని నేర్చుకోవచ్చు. బయట మనము డ్రైవింగ్ నేర్చుకుంటాం కదా, దాని ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనం చేయొచ్చు. సో అలా నో స్పీడ్ బ్రేకర్స్, నో యాక్సిడెంట్స్ అవేమి ఉండవు. జనరల్ ఎస్, ఇట్స్ సిమ్యులేషన్ అంతే. సో రియల్గా ఫీల్ ఉంటుంది మనకి. సో ఇది రియల్ టైమ్ స్కోడా కార్. థ్యాంక్ యూ. సో ఇది 12D మాన్స్టర్ థియేటర్, ఇండియాస్ ఫస్ట్ బిగ్గెస్ట్ థియేటర్ అనమాట. సో మనకి ఇది వరకు బయట ఉన్నాయి, బట్ ఇంత 104 seaters వచ్చేసి లేదు. ఇది 104 seats ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద షో వైజ్ వీ హ్యావ్ 3 shows లైక్ హంటెడ్ హౌస్, పాండా విజన్ అండ్ శాండ్రా అనేసి 3 shows ఉంటాయి. అకార్డింగ్ టు ద షో వైజ్ విల్ బీ గివింగ్ అ గ్యాప్ ఇన్ బిట్వీన్ ½ an hour ఉంటుంది. సో షో బిట్వీన్లో ఇది మోషన్ అండ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో లైక్ సీనియర్ సిటిజన్స్, ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి అలో చెయ్యము, బికాజ్ ఇట్ విల్ బీ టోటలీ ఆ మోషన్ అండ్ ఎఫెక్ట్ కంప్లీట్గా ఉంటుంది. సో అందుకు అండ్ యూ కెన్ ఫీల్ ద థ్రిల్ హియర్, రియల్ థ్రిల్ ఇన్ థ్రిల్ సిటీ. పిల్లలు మాత్రం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఓకే, డోంట్ యూ థింక్ సార్ ఇది ఎక్స్పెన్సివ్ గా ఉందని మీకు అనిపించలేదా? నాట్ ఎట్ ఆల్. సమ్ గేమ్స్ ఆర్ మూవీ అయితే వర్త్ ఇట్ అంటే సమ్ గేమ్స్ ఉన్నాయి బట్ నాట్ వర్త్ ఇట్. థ్యాంక్ యూ. హలో, ఇది క్రికెట్ సిమ్యులేటర్ అండి. ఇది 250 points పర్ హెడ్ ఉంటుంది. ఏంటి అనేది అసలు ఎట్లా గేమ్ ప్రొసీజర్ ఏంటి అనేది ఇక్కడ మన అసోసియేట్ ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మ్యామ్ 3 overs ఇస్తాం, 250 credits. ఇది ఓకే, మనకి ఇష్టం వచ్చిన బౌలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మన ఫేవరెట్ బౌలర్ సిరాజ్, షమి, రషీద్ ఖాన్ ఓకే, వీళ్ళని సెలెక్ట్ చేసుకొని ఆడచ్చు. మనం స్పీడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీడియం, ఈజీ, హార్డ్. ఓకే, మనం ఆడిన దానికి స్కోర్ కూడా వస్తుంది మ్యామ్. ఓకే. ఎట్లా అంటే రియల్ గా మనం క్రికెట్ ఆడుతున్నామన్న ఫీల్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సిరాజ్ బౌలింగ్ మీద ఆడుతున్నాను ఫీలింగ్ ఉంటుంది మ్యామ్. ఓకే, అంటే పూర్తిగా ఎంతమంది ప్లేయర్స్ ని మనం చూడొచ్చు స్క్రీన్ పైన? 6 మ్యామ్. 6 members. ఓకే, ఫైన్. ఎన్ని బాల్స్ వస్తాయి? 18 balls వస్తాయి మ్యామ్. ఓకే, 3 overs. బాల్ వేరియేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మనకి గుడ్ లెంత్ కావాలా, ఫుల్ లెంత్ కావాలా, స్పిన్. అంటే అది మన చేతిలో ఉంటుందా? ఎస్ మ్యామ్, కంట్రోలింగ్ ఉంటుంది. కాస్త సీరియస్ గా ఒక లుక్ ఇచ్చినట్టే ఉంది చూస్తుంటే స్క్రీన్ పైన. రియల్ ఫీల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదేనండి క్రికెట్ స్టిమ్యులేటర్లో. ఇప్పుడు మనం ఫ్లైట్ స్టిమ్యులేషన్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ దగ్గర నుంచి చూస్తే అలా థ్రిల్ సిటీని ఇది మొత్తాన్ని నా చేతిలో క్యారీ చేస్తున్నంత ఫీల్ వచ్చిందనమాట. అందుకే మీకు చూపిద్దామని స్పెషల్గా ఇక్కడ నుంచో చూపిస్తున్నాను. థ్రిల్ సిటీ
తప్పకుండా థ్రిల్ అవుతారు, మీరు కూడా రండి. మ్యామ్, జస్ట్ నౌ యూ రైడెడ్ దిస్ వాటర్ కోస్టర్ రైడ్, సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్, హౌ ఇట్? Yeah, we liked it. It was like thrill city, how they are telling exactly like an adrenaline rush we had. It was like fun. Okay. Overall, not only this, ma'am, have you seen any No, particular just now place? we came here. First we had flight simulator. So Okay. you asked my son only regarding that. Fine. So can you share your experience in flight simulator? It was like riding an actual aeroplane. Okay. Yeah. So And- it was full of fun. Yeah, it was fun. Okay. Is this first time that you are coming for this? First time. It's the first time we are coming here. Okay. Thank you. Yeah, thank you. Thank you, madam. సో ఇది ఫ్లైట్ సిమ్యులేటర్ వచ్చేసి ఇండియాలో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసే ఫ్లైట్ సిమ్యులేటర్ ఇక్కడే మన హైదరాబాద్లో థ్రిల్ సిటీలోనే ఉంది. సో ఇది ఫ్లైట్ సిమ్యులేటర్ వచ్చేసి ఇది సిమ్యులేషన్. సో రియల్ టైం పైలట్స్ కూడా ఉంటారు, మనకి గైడ్ చేసి ట్రైన్ అప్ చేస్తారు. ఎక్కడ మనకు ట్రైనింగ్ ఇవ్వరు ఫ్లైట్, ఇది ఓన్లీ ఫర్ ద రియల్ టైం పైలట్స్ సెలెక్ట్ అయిన వాళ్ళకే ఇస్తారు. సో ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి సిమ్యులేషన్ది పెట్టాము. దానికి మనము 2 పైలట్స్ వస్తారు మనకు బేగంపేట నుంచి. సో వాళ్ళు మనకు గైడ్ చేసి అకార్డింగ్ టు ది వెదర్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది ఏదైతే క్లైమేట్ ఉంటుందో దాని ప్రకారంగా మనకి ట్రైన్ అప్ చేసి ఇస్తారు అనమాట. సో అన్ని గేమ్స్ వచ్చేసి థ్రిల్ సిటీలో 100 to 350 పాయింట్స్ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ద వన్ హైయెస్ట్ పాయింట్స్ 1500 రెడమ్షన్ పాయింట్స్ ఉంటుంది పర్ హెడ్, ఓన్లీ ఫర్ ది అడల్ట్స్. Share your experience with Thrill City. No, it's very good, very nice, ma'am. We enjoyed thoroughly. This is the first time, and I'm looking forward for a lovely evening. So, thanks to our CM, Mr. KCR Garu, and Mr. KTR Garu. So, they are very lovely people. So, I'm very happy. Really, I'm enjoying myself. It's very nice. Thanks to our government. So I appreciate this government to develop such more activities. So, how was your experience in Thrill City? Have you seen any more games here? Yeah, obviously. First time I'm coming to this place and it is pretty good. So many options are there for the kids. So we are eagerly waiting for the upcoming days. जय काल, ये 3 बॉल हैं, ये 1 बॉल जाएगी मुंबई. चलो मुंबई जाओ. काली बॉल मुंबई गई. मैडम बॉल कहाँ? इसमें भी नहीं है और इसमें भी नहीं है, तो मुंबई गई. मुंबई चली गई इतनी जल्दी. ये जाएगी आगरा. चलो आगरा जाओ. ये जाएगी चार मीनार. चलो चार मीनार जाओ. मुंबई रिटर्न, आगरा रिटर्न, चार मीनार रिटर्न. इसे देखिए, ये 3 बॉल है. इस 1 बॉल को ऐसे करके 1 बॉल को फूंक मारकर कपड़े बंद करें और 1 बॉल को कपड़े बंद, 1 बॉल को इधर में क्लोज कर दें. 1 2 3 जाओ. 2 बॉल और 2 बॉल को भी यहीं बंद. तुम भी निकलो. आप ऐसे राइट हैंड करेंगे. हाथ में क्या है आपके? कुछ नहीं है. आप हाथ में एक 100 रुपीस लेंगी, मैं 200 बना दूंगा, फिर आपका 100 रिटर्न दूंगा. एक मैजिक है 100 का. ये आपके पास 100. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే స్పాట్ ఏదైనా ఉంది అది నెక్లెస్ రోడ్లో అంటే ఈ థ్రిల్ సిటీ అని మనం చెప్పుకోవచ్చు. ఆడలో చూసేసి హ్యాపీగా ఆడుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మనకి ఫుడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది, ఇవన్నీ కూడా దీంట్లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నైస్ క్లైమేట్ యాజ్ వెల్ యాజ్ సర్టైన్ లైక్ మన వీకెండ్స్ కానివ్వండి, లేకపోతే ఎప్పుడైనా సమ్మర్ వెకేషన్స్లో కానివ్వండి, ఎవరైనా మన ఫ్రెండ్స్ బయట సిటీస్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూస్ చేసే ప్లేస్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా థ్రిల్ సిటీకి తీసుకురండి. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.